ఈసారి సమ్మర్కు ఒక అచ్చ తెలుగు సినిమా రాబోతోంది అన్న సంకేతాలు నిన్న విడుదలైన ఆ టీజర్ ద్వారా తెలియజేశాడు త్రివిక్రమ్. టీజర్ను చూసిన వారికి త్రివిక్రమ్ ఏదో ఒక దృశ్య కావ్యం చెక్కినట్లుగా అనిపించడం సహజం. ఈ సినిమా ట్రైలర్, ఓపెనింగ్ అంతా సమంతతోనే నిండిపోయిన నేపథ్యంలో ఇది ఒక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ అనే సంకేతాలు త్రివిక్రమ్ ఇచ్చాడు. ఇక ట్రైలర్ మధ్య పార్ట్లో హీరో నితిన్ చెల్లి చేత పవన్ ప్రస్తావనతో పంచులు వేయించడం అందరికీ షాక్ ఇచ్చింది. రావణాసురుడి మమ్మీ డాడీ కూడా శూర్పణఖను సమంతానే అనుకుంటారు అని రావు రమేష్ అంటే, రావణాసురుడి భార్య కూడా వాళ్ళ ఆయన్ను పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది అంటూ చెల్లి క్యారెక్టర్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ చేత రిప్లై ఇప్పించి తన ఆలో పవన్ ప్రస్తావన ఉండేలా చేసుకున్నాడు త్రివిక్రమ్. ఈ టీజర్ చూసిన వారికి నితిన్ సమంత లవ్ వ్యవహారంలో ఏదో ఒక ప్రాబ్లం ఉంది అని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. త్రివిక్రమ్ తాలూకు డైలాగుల పటుత్వం, నటరాజు సుబ్రమణ్యం తీసిన విజువల్స్, మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో అన్నీ కలిపిన ఒక మంచి సినిమాను చూడబోతున్నాం అన్న సంకేతాలు కలుగుతున్నాయి. కథను తనదైన స్టైల్లో చెప్పడంతో సిద్ధహస్తుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో అనే ఆతృత ఈ ట్రైలర్ చూసిన వారికి కలుగుతుంది. ఇక సమంత తన క్యూట్ లుక్స్ చూసిన వారి మనసులు దోచేసుకుంది. కేవలం అందంగా ఉండటం కాదు, రకరకాల ఫీలింగ్లు చూపించి ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ మార్క్ ఫన్ మిస్ అయిందా అనే అనుమానం ఈ ట్రైలర్ చూసిన వారికి కలుగుతుంది. ఏదేమైనా తెలుగు అక్షరాలు మరిచిపోతున్న నేటి యూత్కు తెలుగు అక్షరాలు అను గుర్తు చేస్తూ త్రివిక్రమ్ ఒక మంచి సినిమా తీశాడు అనుకోవాలి. నేను నందుని రైల్వే స్టేషన్లో కలుసుకోవడం బిగినింగ్. ఇది ట్విస్ట్. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తినా రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని